అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. అది ఎటువంటి సంబంధం లేని పార్టీకి నాకు కావాలని కొంతమంది బురద చల్లుతా ఉన్నారు. నేను కొన్ని రోజుల క్రితం 20 days బ్యాక్ నాకు ఈ విషయం తెలిసింది. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు వాళ్ళు ఎంతో ముళ్ళపూడి ఫ్యామిలీ నాకు ఎంతో సాన్నిధ్యంగా ఉంటూ 25 సంవత్సరాలుగా నాకున్న పరిచయానికి నా వ్యక్తిగతంగా నేను వెళ్ళి వాళ్ళ పరామర్శించి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవటానికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళు నాకు వివరంగా కొంత విషయాన్ని చెప్పటం, దాని తర్వాత పోలీసు వారితో నేను మాట్లాడటం, పోలీసు వారేమో అరెస్ట్ వారెంట్ ఉంది, ఆ వ్యక్తి దొరకట్లేదు, మాకు సంబంధం లేదని వాళ్ళు మాట్లాడటం, లేదు ఉన్నారు కంపల్సరీ లాకప్ లోనే ఉన్నాడు, వాళ్ళు బయట పెట్టలేదని వీళ్ళు మాట్లాడటం, ఏదైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పటం, దాన్నే ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. అంతేగాని వ్యక్తిగతంగా ఏదో పోలీసు వారిని వెనకేసుకొచ్చి వాళ్ళ వైపున మేము మాట్లాడింది కానీ ఏమీ లేదు. ఎటువంటి ఇది సెటిల్మెంట్ కానీ ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ మాట్లాడటం అయితే జరగలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది కావాలని వైసీపీ నిన్నటి వరకు నా పేరు చెప్పనటువంటి ఆ కుటుంబం ఈ రోజు కావాలని వైసీపీ నాయకులు జనసేనని పార్టీని ఆపాదించడం కోసం కావాలని అంబటి రాంబాబు గారు దగ్గరుండి మా పేర్లు చెప్పడం జరిగింది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. బాధ్యతల తరపునే జనసేన పార్టీ కానీ మేము కానీ నిలబడతాం. ఆ తల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశం తప్ప మాకు ఎటువంటి ఆలోచన లేదు. ఈ రోజు కూడా తన బిడ్డ తనకు దొరకాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు చెప్పారో అక్కడ ఉన్న ఆఫీసర్ను కానీ సస్పెండ్ చేయటం, అదేవిధంగా ఒక ఎంక్వైరీ చేయటం, చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీరు అందరూ చూస్తా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయం చేయవాకండి. రాజకీయాలకు సంబంధం లేదు. ఆ వ్యక్తులు ఆ తల్లి బాధ చూడలేక మేము ఇంటికెళ్ళి పరామర్శించిన మాట వాస్తవం, అంతకు తప్ప దీంట్లో ఏ విషయం జరగలేదు. ఏదైనా బాధ్యతల తరపునే మేము నిలబడతామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.